ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. అఖిల్ నటించిన లెనిన్ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు ఒకే మాట చెప్తున్నారు. ఇది చూస్తుంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి విక్రమ్ నటించిన ఐ సినిమాలో లాగా హీరోని చంపడానికి విలన్స్ అందరూ ఏకమవుతారు కదా, కొంచెం ఐలాగా ఉంది అంటున్నారు. ఇంకా క్లైమాక్స్ సీన్ మాత్రం యాసిటీస్ బాలకృష్ణ నటించిన కృష్ణబాబు సినిమాని దింపేశాడు అంటున్నారు. అయితే నిజంగానే అలానే ఉందా అంటే ఉందనే చెప్పాలి. నిజంగా తెలుసుకోవాలి అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. కానీ ఏదేమైనా అఖిల్ మాత్రం యాక్టింగ్లో ఒక మెట్టెక్కేశాడు. ఈ వీడియోలో స్పాయిలర్లతో కలిసి పూర్తి విశ్లేషణ చూద్దాం. ఐ సినిమాలో విలన్ ఎవరు అనేది క్లైమాక్స్లో తెలుస్తుంది. అంతవరకు మనకు చాలామంది మీద డౌట్ క్రియేట్ చేస్తాడు దర్శకుడు. హీరో మీద పగ తీర్చుకునేది ఎవరు అనేది సస్పెన్స్ క్రియేట్ చేసి ట్విస్ట్ ఇస్తాడు. విలన్ తన అసలు వ్యక్తిత్వాన్ని దాచుకుని ప్రయాణిస్తాడు. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విలన్. అలానే లెనిన్లో కూడా విలన్ హీరో పక్కనే ఉంటాడు. లెనిన్లో కూడా దర్శకుడు మొదటి నుంచి అసలు కథను దాచిపెట్టి ప్రేక్షకులను ఒక లవ్ స్టోరీ చూస్తున్నామనే భావనలో ఉంచుతాడు. తర్వాత ఒక్కో ట్విస్ట్ బయటపడుతూ అసలు రివెంజ్ కథ ప్రారంభం అవుతుంది. ఇక్కడ పోలిక ఏమిటంటే హీరో గురించి పూర్తి నిజం చివరి వరకు చెప్పకపోవటం, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే స్క్రీన్ ప్లే, ప్రేమ కథ వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశం, చివర్లో భావోద్వేగ ట్విస్ట్. అయితే కథ, పాత్రలు, విలన్ మోటివేషన్ మాత్రం రెండింట్లో పూర్తిగా వేర్వేరు. కాబట్టి ఇది కాపీ కంటే నేరేషన్ స్టైల్లో కొన్ని పోలికలు అని చెప్పడం సరైనది. ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్న అంశం బాలకృష్ణ కృష్ణబాబు సినిమాలో ఒక కీలక సన్నివేశంలో విలన్ హీరో కళ్ళలో కారం కొట్టడంతో హీరోకు సరిగా కనిపించదు. ఆ గందరగోళంలో తనకు అత్యంత ప్రియమైన వ్యక్తిని అనుకోకుండా చంపేస్తాడు. ఆ సీన్ అప్పట్లో ప్రేక్షకులను తీవ్రంగా షాక్కు గురిచేసింది. ఇప్పుడు లెనిన్ క్లైమాక్స్లో కూడా హీరో జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మరణించే విధానం, చివరి భావోద్వేగం, ప్రేక్షకుణ్ణి ఒక్కసారిగా షాకు గురిచేయడం, ఇవి చాలామందికి కృష్ణబాబు క్లైమాక్స్ను గుర్తుచేశాయి. కానీ రెండు సినిమాల్లో కారణాలు, కథా పరిస్థితులు, భావోద్వేగ నిర్మాణం మాత్రం ఒకేలా ఉండవు. సినిమా చూస్తుంటే రంగస్థలం లాంటి గ్రామీణ నేపథ్యం, పుష్ప తరహా మాస్ గ్రామ రాజకీయాలు, మహాభారత్ రిఫరెన్సులు, ఫెస్టివల్ బ్యాక్డ్రాప్ ఇలాంటి అంశాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని కొన్ని సమీక్షలు కూడా ప్రస్తావించాయి. దర్శకుడు ఏం చేయాలనుకున్నాడు? దర్శకుడు సాధారణ రివెంజ్ స్టోరీని నేరుగా చెప్పకుండా ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్లు, మిస్డైరెక్షన్తో చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే సినిమా మొదటి భాగం ఒకలా, రెండో భాగం మరోలా అనిపిస్తుంది. కొంతమందికి ఇది బాగా నచ్చింది, మరికొందరికి మాత్రం ఎక్కువ ట్విస్టులు కథను బలహీనపరిచాయని అనిపించింది. లెనిన్ సినిమా ఏ ఒక్క సినిమాకి పూర్తి కాపీ కాదు. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పటికే చూసిన కొన్ని కథన పద్ధతులు, భావోద్వేగ నిర్మాణం, క్లైమాక్స్ షాక్ ఇవన్నీ కలిపి ఒక కొత్త కమర్షియల్ ప్యాకేజీగా చూపించే ప్రయత్నం చేసింది. ఇది ప్రేక్షకుడి అనుభవం మాత్రమే, ఖచ్చితమైన కథా కాపీ అని చెప్పడానికి మాత్రం సరిపడే ఆధారాలు లేవు. మీకు కూడా లెనిన్ చూస్తుంటే ఏ సినిమా గుర్తొచ్చింది? ఐ మూవీనా, కృష్ణబాబునా, రంగస్థలంనా, లేదా ఇంకేదైనా సినిమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సినిమా విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.